సో జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ 20 నుంచి స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే మరి ఇంతలోగా ఒక పిడుగు లాంటి వార్త. నిన్న ఒక వీడియో పెట్టాను. జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ 20th పోస్ట్ పోన్ చేస్తుందా అని చెప్పేసి. సో అది చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఒకవేళ అది కనుక జరిగితే మరి 3132 ఎగ్జామ్స్ 26th నుంచో 28th నుంచో ఉన్నాయి. మరి అవి కూడా పోస్ట్ పోన్ చేస్తారా జూలైకి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే నిన్న మనం అనుకున్న దాని ప్రకారం 2122 బీటెక్ ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ కనుక అయ్యి ఇదైతే రీషెడ్యూల్ కనుక అయితే 3132 బీటెక్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అయితే యాక్చువల్గా ఈ మంత్లో జరుగుతుంది కదా, ఈ మంత్లో జరగాల్సింది జూలైకి పోస్ట్ పోన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో మీరు గమనించినట్టయితే జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ అసలు 16వ తారీఖు నుంచే ఏమో జరగాలి. కానీ 16 నుంచి 19 వరకు పీజీ సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు పీజీ సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని గురించి ఈ 2122 ఎగ్జామ్స్ 20కి పోస్ట్ పోన్ చేయటం అయితే జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు ఈ 20 వచ్చేసరికి వేరేది ఒకటి పడింది. సో అది పోస్ట్ పోన్ కనుక రీషెడ్యూల్ చేసినట్టయితే మళ్ళీ ఈ పీజీ సెట్ కౌన్సిలింగ్ చూసుకోవాలి, మళ్ళీ ఇంకా 4th ఇయర్ 4142 ఎగ్జామ్స్ చూసుకోవాలి, మళ్ళీ 1112 ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకోవాలి. మరి అన్నీ కూడా క్లబ్ అయిపోతే మొత్తం కూడా మిక్స్ అయిపోతే మరి ఎగ్జామ్ సప్లీ రాసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది R22 అయినా R18 అయినా R16 అయినా R15 అయినా ఇబ్బంది పడతారు కదా. అందుకని చెప్పేసి అక్కడ కొంచెం వెనక్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఇంతకుముందు గమనించినట్టయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే పోస్ట్పోన్ జరిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఆ పోస్ట్పోన్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? ఇందాక చెప్పిన జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకేనా? సో త్వరలో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే నేను మళ్ళీ ఇస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. థ్యాంక్ యూ.